హాయ్. గుడ్ మార్నింగ్. ఈజీగా, ఈజీ టిప్స్ చెప్తాను చూడండి. టమాటా రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ పూట. ఒక చిట్కా. మనం ఫస్టు ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, టమాటీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం. టమాటీ మిక్సీలో వేసుకుందాం. అంటే ముక్క ముక్కలేసుకున్నా బాగే ఉంటుంది. కాకపోతే జ్యూసీలా ఉంటేనే అది అన్నాకంతా పడుతుంది కదా! అందుకని. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే మా బాబు చిన్నోడు కదా! ముక్కలంటే అన్నీ ఏరుతూ ఉంటాడు అందుకనేసి. చిన్న పిల్లలకైతే ఇలా మిక్సీ ఏసి చేస్తే బావుంటుంది. అప్పుడు అన్నంకి అంతటికి అది టమాటీ అనేది పడుతుంది అందుకని. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం పెద్ద కష్టమేం గాదు. మార్నింగ్ పూట టిఫిన్సు, ఈ చట్నీలు, ఈ క్యారీస్‌లు వండుకోవడం చాలా ఇబ్బంది కదా! టైం తక్కువుంటుంది. ఫాస్ట్‌గా వండేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కోసుకొని పెట్టుకుంటున్నాను పక్కనే. కొంచెం మనం కొత్తిమీర మర్చిపోవద్దు. కొత్తిమీర మాత్రం కంపల్సరీ ఏసుకోండి. అప్పుడే టేస్ట్ దానికి టమాటా రైస్‌కి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం గట్టిగా ఏసుకోండి. పచ్చిమిరపకాయలు కారం బావుంటుంది. మామూలు పొడి కారం కంటే పచ్చిమిరపకాయల కారం బావుంటుంది. టమాటా నేను మిక్సీ ఆడించుకొని ఉంచుకున్నా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. కళాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ ఏసుకుందాం. ఆయిల్ ఏసుకొని పోపులు, జీలకర్ర కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు ఏసుకుందాం. వెల్లుల్లిపాయలు కొందరు తొక్క తీసి కూడా వేస్తారు. కొందరు తొక్క ఎక్కువతో కూడా వేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. నాకు ఇలాగే ఇష్టం. కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, అప్పుడు ఆనియన్స్ ఏసుకుందాం. చాలా ఈజీ. కష్టమే కాదు. మార్నింగ్ వేగవేగ వండేసుకోవచ్చు. నాకు తెలిసి 15 మినిట్స్ అంతకంటే ఎక్కువేమవ్వదు. ఆల్రెడీ మనం రైస్ ఎలాగో వండేసి ఉంచుతాం కాబట్టి అలా చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే ఒకవేళ నైట్ అన్నం కూడా మిగిలినా కూడా ఇలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మళ్ళీ టిఫిన్ వండి, ఇది వండి అది చేసే బదులు నైట్ అన్నం ఉండిపోయిందనుకోండి, ఇలా టమాటా రైస్ కూడా చేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఒకసారి మళ్ళీ బాగా వేపుకుందాం. మార్నింగ్ కంగారు పడిపోతాం. ఇలా టమాటా రైస్, క్యారెట్ రైస్, పుదీనా రైస్ లంచ్ బాక్స్‌కి మనం ఈజీగా కట్టేసుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కారం. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కదా! కొంచెం జస్ట్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా వేపుకుందాం. కొంచెం కారం కోసం పోయినంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీరే టమాటా రైస్‌కి మంచి టేస్ట్ వస్తుంది. అందుకని కొంచెంసేపు మూత పెట్టి తీసాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం వాసన, పచ్చి వాసన పోవాలి కదా! అందుకని. ఇప్పుడు టమాటా మిక్స్ ఆడేసుకున్నాం కదా! అది వేసేసుకుందాం. అది వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఇది బాగా దగ్గరికి మగ్గాలి. ఫుల్ బాగా మగ్గేందుకు మూత పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూడండి. ఇంకా మగ్గాలి. ఇంకా వాటర్ ఉంది. వాటర్ అంతా ఫుల్ డ్రై అయిపోవాలి. డ్రై అయిపోతేనే అప్పుడు అన్నం కొంచెం పొడిగా ఉంటుంది. అందుకని కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఉంచుతాం. ఇవాళ టిఫిన్ ఇడ్లీ, టమాటా చట్నీ. ఇంకా వాటర్ ఉంది. ఇంకొక 5 మినిట్స్. చూడండి బాగా దగ్గరికి అయిపోయింది కదా! వాటర్ అంతా ఇంకిపోయింది. ఆయిల్ పైకి వచ్చేసింది. కళాయి కూడా మాడడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ వేసేసుకొని రైస్ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుంటే రైస్‌కి ఆ టమాటా ఫ్లేవరు, ఆనియన్స్, మసాలా అంతా బాగా పడుతుంది. అందుకనేసి. అదిగో అయిపోయింది. మన లంచ్ బాక్స్ తయారు చేసుకుందాం. ఈజీ. కష్టమేం కాదు. మా వాడికి అప్పడాలతో టమాటా రైస్ పెట్టమన్నాడు. అందుకని చాలా ఈజీ. థ్యాంక్ యూ సో మచ్.